కూడా తీసుకొని వస్తాడు. భూమి మీద ఉన్న మనమందరం కూడా మేఘముల మీద మరి మధ్యాకాశంలోనికి వెళ్ళినప్పుడు ఆయనను కలుసుకుంటామన్న నిరీక్షణ ఇచ్చాడు. ఇది క్రైస్తవ నిరీక్షణ. కాబట్టి కుటుంబస్తులు వాళ్ళకున్న భక్తిని ఆధారం చేసుకోవాలి ఈ టైంలో. కాబట్టి మనము హృదయ విదారకంగా నిరీక్షణ లేని వారిగా మనం ఉండకుండా కదా. అందుకే దేవుని వాక్యం ఏమంటదంటే, మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం ఏమంటదంటే, సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడదంటారు కదా. మీకు నిరీక్షణ ఉన్నది కదా, నిరీక్షణ ఉంది, నీకు ధైర్యం ఉన్నది, విశ్వాసం ఉన్నది. కాబట్టి నిరీక్షణ ఉన్నది, విశ్వాసం ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మనము మరి అధైర్యపడకుండా లేకపోతే మనం కలవరపడకుండా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. కాబట్టి మనము ధైర్యంగా ఉండాలి, మరి విశ్వాసంతో ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది.